బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ప్రశ్నలపై ఇవాళ రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కర్నూలు డీసీసీ అధ్యక్షుడి నియామకం, అసెంబ్లీ టికెట్ల కేటాయింపులపై ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. రఘువీరారెడ్డి విధానాలు నచ్చకే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీని వీడుతున్నారా లేక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ కు కట్టేఫిస్తున్నారా అనేది చర్చనీయాంశమైంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో 6 నెలల క్రితం కాంగ్రెస్ లో చేరారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి బైరెడ్డే దిక్కయ్యారు. అయితే కర్నూలు డీసీసీ అధ్యక్షుడి నియామకం, అభ్యర్థుల ఎంపిక రఘువీరారెడ్డి, బైరెడ్డిల మధ్య విభేదాలకు దారితీసింది. రఘువీరారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ తో ఉన్న పరిచయాల వల్ల పైచేయిగా నిలిచారు. జిల్లా కాంగ్రెస్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వకపోవడం రఘువీరారెడ్డి పద్ధతులు నచ్చడం లేదంటూ బైరెడ్డి పార్టీ వీడారు. కార్యకర్తల సమావేశంలో కాసేపట్లో బైరెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు బైరెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. నంద్యాల ఎంపీ వైసీపీ అభ్యర్థిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటు నంద్యాల ఎంపీ టీడీపీ టికెట్ కోసం నందికొట్కూరు ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ట్రై చేస్తున్నారు. మాండ్ర బావుమర్ది గౌరు వెంకటరెడ్డికి బైరెడ్డికి దశాబ్దాల రాజకీయ శత్రుత్వం ఉంది. ఒకవేళ నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాండ్ర, వైసీపీ అభ్యర్థిగా బైరెడ్డి పోటీ పడితే రాజకీయం రసవత్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్న పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల వైసీపీ ఎంపీగా బరిలో ఉంటారని జిల్లా వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో బైరెడ్డి వైసీపీలో చేరితే పరిస్థితి ఏంటన్న చర్చ వినిపిస్తోంది. బైరెడ్డి ముఖ్య సన్నిహితులు మాత్రం టీడీపీలోకి వెళ్లాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొంతకాలం క్రితం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల బైరెడ్డికి టీడీపీ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఏ కండువా కప్పుకుంటారో కాసేపట్లో తేలిపోనుంది.